హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. హిల్టులో కొంటే పల్టీనే, అధికారంలోకి రాగానే పాలసీ రద్దు, ఆ భూములు వెనక్కి కేటీఆర్. పాలసీ రద్దుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తెస్తాం, పారిశ్రామికవేత్తలెవరు ఆ భూములు కొనొద్దు, అత్యాశకు పోతే మున్ముందు నష్టపోయేది వారే, లక్షలాది కార్మికులను రోడ్డున పడేసే కుట్ర హిల్ట్, అనుముల రేవంత్ రెడ్డి కాదు అవినీతి ఆనకుండా, అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం, జీడిమెట్ల పారిశ్రామికవాడ పర్యటనలో కేటీఆర్, అమరావతికి పరిశ్రమలను తరలించే కుట్ర, ప్రభుత్వ భూములమ్మితే ఊరుకోం గంగుల, సీఎం దందాల కోసమే పాలసీ తలసాని, వేల మంది ఉపాధిపై దెబ్బ కొట్టే హిల్ట్ సబిత, కార్మికులను రోడ్డున పడేస్తారా మల్లారెడ్డి, ఢిల్లీకి మూటలు పంపేందుకే పాలసీ దేశపతి, పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ పర్యటన, 5 లక్షల కోట్ల భూ స్కామ్, సైలెంట్గా చేద్దామనుకుంటే ఎట్లా లీక్ అయింది, జీవో జారీకే ముందు వివరాలు బయటకు ఎట్లా పోయినాయి, హిల్ట్పై క్యాబినెట్ వివరాల లీక్పై ప్రభుత్వం ఆందోళన, అనుమానం ఆ ఇద్దరిపైనే, ఇప్పటికే విజిలెన్స్ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశం, సీఎంఓ ఐటీ వింగ్లో ఎంక్వైరీ, భారీ కుంభకోణం ఆరోపణతో ప్రభుత్వ పెద్దల ఉక్కిరి బిక్కిరి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ప్రతిపక్షాలవి అసత్య ప్రచారం, హైదరాబాదులో కాలుష్యం నివారణకు హిల్ట్ పాలసీ, ఎస్పీ బాలు పేరుతో మత రాజకీయం తగదు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆత్మీయ ఆలింగనం, అతిథికి అరుదైన స్వాగతం, పుతిన్కు ఎదురేగి పాలం ఎయిర్పోర్టులో ఇద్దరు మిత్రుల అపూర్వ సమ్మేళనం, పుతిన్ విమానం వచ్చేంత వరకు కారులోనే నిరీక్షించిన ప్రధాని, పుతిన్ విమానం నుంచి దిగగానే రష్యా అధ్యక్షుడికి ఎదురెళ్లిన ప్రధాని, పరస్పరం పలకరింపులు, కరచరణాలు, పుతిన్కు సాంప్రదాయ నృత్యకారుల స్వాగతం, చప్పట్లతో అభినందించిన పుతిన్ మోడీ, అతిథికి మోడీ డిన్నర్, స్నేహం సహకారంపై ఉభయులు సోషల్ మీడియాలో పోస్టులు, నేడు పుతిన్ అధికారిక కార్యక్రమాలు, కీలక ద్వైపాక్షిక చర్చలు, సబ్మెరైన్ల నుంచి చమురు దాకా 25కు పైగా ఒప్పందాలు కుదిరే అవకాశం, రాష్ట్రపతి భవన్లో పుతిన్కు ముర్ము విందు, రాత్రి 9:30 రష్యాకు పుతిన్ తిరుగుముఖం. ఫ్యూచర్ సిటీకి అనుబంధంగా 6 సిటీలు, వరల్డ్ ట్రేడ్ సెంటర్కు సన్నాహాలు, దేశంలోనే ప్రప్రదంగా నెట్ జీరో కార్బన్ సిటీ, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించే వ్యూహంతో ముందుకు, గ్లోబల్ సమ్మిట్కు సల్మాన్, భారీ పెట్టుబడి ప్రతిపాదనతో రాక, ఇప్పటికే హైదరాబాద్లో సల్మాన్ బృందం, పోర్ట్ సిటీ సందర్శన, అధికారులతో భేటీ, మీడియా పెట్టుబడులపై స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఆసక్తి. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు, ఇవి ముందుకెళ్లాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలి, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ముగిశాక అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2 ఏళ్ల పాలన సాగించాం, బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం చిక్కలేదు, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు, రానివ్వబోవన్న ముఖ్యమంత్రి, ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ వర్సిటీ బాధ్యత తమదేనని వెల్లడి.